హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. మూడవ తరగతి ఈవీఎస్లోని ముఖ్యమైన ప్రశ్నలు, మిమ్మల్ని ఆలోచింపజేసే ప్రశ్నలు. కొంతమంది థర్డ్ క్లాస్లో ఇంపార్టెంట్వి ఏముండవు అని అనుకుంటారు, కానీ ఈ క్వశ్చన్స్ చూస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది. కాబట్టి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వలన మన వీడియోస్ వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. మరి మూడవ క్లాసు ఈవీఎస్ క్వశ్చన్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లలో స్టేట్మెంట్ రూపంలో ఉండే క్వశ్చన్స్నే ఎక్కువగా అడుగుతాడు, కాబట్టి జాగ్రత్తగా చూడండి. అందులో ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే నీటి ఎద్దడి అనగా సరిపోయేంత నీరు ఉండటం. రెండవది, వాంతులు విరేచనాలు కలుషిత నీటి వలన సంభవిస్తాయి. నీటిలో క్లోరిన్ బిళ్ళలు వేయడం వలన క్రిములు చనిపోతాయి. ఇక్కడ సరికాని వాక్యం ఒకటి ఉంది, ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే నీటి ఎద్దడి అనగా సరిపోయేంత నీరు ఉండడం, ఇది మనకు రాంగ్ అవుతుంది, కాబట్టి మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. వాంతులు విరేచనాలు కలుషిత నీటి వలన సంభవిస్తాయి, ఇది రైటు. నీటిలో క్లోరిన్ బిళ్ళలు మరియు బ్లీచింగ్ పౌడర్ వేయడం వలన క్రిములు చనిపోతాయి, ఈ రెండు మనకు రైట్ ఆన్సరు అవుతాయి. కాబట్టి ఇక్కడ సరికాని వాక్యం ఏది అన్నాడు, కాబట్టి ఆప్షన్ ఏ నీటి ఎద్దడి అనగా సరిపోయేంత నీరు ఉండటం. అసలు నీటి ఎద్దడి అనగా కనీస అవసరాలకు సరిపోయేంత నీరు ఉండకపోవడాన్ని మనము నీటి ఎద్దడి అంటాము. కాబట్టి థర్డ్ వన్ ఆప్షన్ ఏ సరికాని వాక్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాక్యాన్ని గుర్తించమని అన్నాడు. ఇక్కడ ఫస్ట్ది, పడవ ఇళ్ళు కాశ్మీర్ కేరళలో ఎక్కువగా కనిపిస్తాయి మరియు భూకంపాలు వచ్చే ప్రాంతాలలో కలప ఇళ్ళలో నివసిస్తారు. నెక్స్ట్, నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి, ఆదిలాబాద్ రంజనలకు ప్రసిద్ధి. ఇక్కడ సరైన వాక్యం అన్నాడు, కాబట్టి పడవ ఇళ్ళు కాశ్మీర్ కేరళలో ఎక్కువగా కనిపిస్తాయి మరియు భూకంపాలు వచ్చే ప్రాంతాలలో కలప ఇళ్లలో మాత్రమే నివసిస్తారు. నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి, ఓకే. ఆదిలాబాద్ రంజనలకు ప్రసిద్ధి, ఈ 4 స్టేట్మెంట్లు కరెక్టే, కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అవుతుంది, ఏబిసిడి సరైనవి. నెక్స్ట్ మూడవ క్వశ్చన్, కుండల తయారీకి సంబంధించిన సరైన క్రమాన్ని గుర్తించమని అడిగాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అందులో కుండల తయారీకి స్టెప్ బై స్టెప్ సరైన క్రమము అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే మట్టి ముద్దను సారిపై పెట్టి తిప్పుతూ సరైన ఆకారాన్ని తయారు చేస్తారు. బంకమట్టిలో నీళ్లు పోసి మెత్తగా చేస్తారు. కుండను సరైన ఆకారం వచ్చేలా చలపతో కొడతారు. కుండను ఆవంలో కాలుస్తారు. కుండలను నీడలో ఆరనిచ్చి ఎండలో ఆరబెడతారు. ఇక్కడ సరైన క్రమము అడుగుతున్నారు, కాబట్టి ఫస్ట్ వచ్చేసి బంకమట్టిలో నీళ్లు పోసి మెత్తగా చేస్తారు. నెక్స్ట్, మట్టి ముద్దను సారపై పెట్టి తిప్పుతూ సరైన ఆకారాన్ని తయారు చేస్తారు, ఇది రెండవది అవుతుంది. కాబట్టి ఫస్ట్ బి ఉంది, నెక్స్ట్ సెకండ్ది ఏ ఉంది, కాబట్టి మనకు సెకండ్ ఆప్షన్ అవుతుంది. కుండను సరైన ఆకారం వచ్చేలా సలపతో కొడతారు. నెక్స్ట్, కుండను నీడలో ఆరనిచ్చి ఎండలో ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత చివరికి కుండను ఆవంలో కాలుస్తారు, కాబట్టి సెకండ్ ఆప్షన్ అవుతుంది. 4వ క్వశ్చన్, తప్పుగా ఇవ్వబడిన వాక్యాలను గుర్తించండి. ముదురు ఆకులు లేత పసుపు రంగులో ఉంటాయి. చిగురుటాకులు లేత ఎరుపు రంగులో ఉంటాయి. బాదం రంగురంగుల ఆకులను కలిగి ఉంటుంది. రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి. ఈ 4 స్టేట్మెంట్లు తప్పుగా ఇవ్వబడినవి గుర్తించండి అన్నాడు. కాబట్టి ముదురు ఆకులు మనకు గ్రీన్ కలర్లో ఉంటాయి, ఆకుపచ్చ రంగులో ఉంటాయి ముదురు ఆకులు. మరి చిగురుటాకులు అనేవి లేత ఎరుపు రంగులో ఉంటాయి, రైటు. బాదం మరియు క్రోటాన్ ఇవి రంగురంగుల ఆకులను కలిగి ఉంటాయి. రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి, కాబట్టి ఇక్కడ తప్పుగా ఇవ్వబడిన ఆప్షన్ ఏదంటే ఏ, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ముదురు ఆకులు అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ 5వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి.
సరికాని వాక్యాలను గుర్తించమన్నాడు. అందులో ఫస్ట్‌ది తంతి తపాలా కార్యాలయంలో డబ్బులు దాచుకోవచ్చు. అంటే పోస్ట్ ఆఫీస్‌లో మనము డబ్బులు సేవింగ్ చేసుకోవచ్చు. ఓకే. రాజస్థాన్‌లో వరి ఎక్కువగా పండుతుంది. రాజస్థాన్‌లో తాగడానికే వాటర్ దొరకవు. అలాంటప్పుడు వరిని పండిస్తారా? పండించరు. కాబట్టి ఇక్కడ రాజస్థాన్‌లో జొన్నలు ఎక్కువగా పండిస్తారు. వాటర్ ట్యాంక్‌లో నెలకు ఒకసారి శుభ్రం చేయాలి. ఊళ్ళలో వాటర్ ట్యాంకులను కనీసం వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. కాబట్టి ఈ 2 రాంగ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ సరికాని వాక్యాలు అన్నాడు కాబట్టి బి మరియు సి. నెక్స్ట్ 6వ క్వెషను బాలల దినోత్సవం నవంబర్ 14. మనకు తెలిసిందే బాలల దినోత్సవం నవంబర్ 14. దివ్యాంగుల దినోత్సవము డిసెంబర్ 3. ఆ పోలో ఆటలో వాహనాలపై ఎక్కి బంతిని మల్లెట్ అనే కర్రతో ఆడతారు. చెవులు లేని వారికి లూయిస్ బ్రెయిలీని ఉపయోగిస్తారు. ఈ పై వాక్యాలలో సరికాని వాక్యాలు అంటే తప్పు వాక్యాలను గుర్తించమని అన్నాడు. సో చూసుకున్నట్లయితే బాలల దినోత్సవము నవంబర్ 14 రైటే. దివ్యాంగుల దినోత్సవము డిసెంబర్ 3 ఇది కూడా రైటే. ఇక్కడ సి మరియు డి చూసుకున్నట్లయితే పోలో ఆటలో ఇక్కడ వాహనాలు కాదండి గుర్రాలపై ఎక్కి బంతిని మల్లెట్ అనేది కర్రతో ఆడుతారు. ఇక్కడ చెవులు లేని వారికి లూయిస్ బ్రెయిల్ని ఉపయోగిస్తారు. ఇక్కడ కళ్ళు లేని వారికి లూయిస్ బ్రెయిల్ అనేది ఉపయోగిస్తారు. కాబట్టి మనకు సి మరియు డి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సరైన వాక్యాన్ని గుర్తించండి. టైఫాయిడ్ ఈగల ద్వారా వ్యాపించే వ్యాధి. గిజిగాడి గూడు కథ రచయిత భీష్మ సహాని. ఎడారి మొక్కలు చూసుకున్నట్లయితే కలబంద, కలువ, తామర. కిరోసిన్ ఉపయోగించి దోమలను నివారిస్తారు. ఇక్కడ సరైన వాక్యాలు చూసుకున్నట్లయితే టైఫాయిడ్ అనేది ఈగల ద్వారా వచ్చే వ్యాధి. నెక్స్ట్ గిజిగాడి గూడు కథ రచయిత భీష్మ సహాని. ఓకే రైట్. ఎడారి మొక్కలు కలబంద, కలువ, తామర. ఎడారి మొక్కలు కలబంద రైటే కానీ ఇక్కడ కలువ, తామర అనేది నీటిలో పెరిగే మొక్కలు. కాబట్టి సి సరికాని వాక్యం అవుతుంది. కిరోసిన్ ఉపయోగించి దోమలను నివారిస్తారు. కాబట్టి ఏ, బి, డి మనకు రైట్ ఆన్సర్ అవుతాయి. కాబట్టి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ సరైన వాక్యం ఏది? అందులో రోడ్డుకు ఇరువైపులా వేప, మర్రి, చింత చెట్లను నాటాలి. గుడిసెలను తాటి మట్టలతో కప్పుతారు. ఎడారి మొక్కలు కలబంద, నాగజముడు, బ్రహ్మజముడు, తుమ్మ చెట్టు. నీటిలో పెరిగే మొక్కలు కలువ, తామర, వ్యాలిస్నేరియా, హైడ్రా. ఇక్కడ సరైన వాక్యాలు అన్నారు కాబట్టి రోడ్డుకి ఇరువైపులా నీడనిచ్చే మొక్కలను పెంచాలి. కాబట్టి రైట్ ఆన్సర్. గుడిసెలను తాటి మట్టలతో కప్పుతారు. తాటి మట్టలతో కప్పడం వలన చల్లదనంగా ఉంటాయి. నెక్స్ట్ ఎడారి మొక్కలు కలబంద, నాగజముడు, బ్రహ్మజముడు, తుమ్మ చెట్టు ఇవి ఎడారి మొక్కలు. నీటిలో పెరిగే మొక్కలు కలువ, తామర, వ్యాలిస్నేరియా, హైడ్రా ఇవి నీటిలో పెరిగే మొక్కలు. కాబట్టి సరైన వాక్యాలు అన్నారు కాబట్టి ఏబిసిడి 4 సరైనవే. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అవుతుంది ఏబిసిడి. ఇవి థర్డ్ క్లాస్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటిని మించి మరే క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి లేవు. నెక్స్ట్ వీడియోలో 4th క్లాస్ సంబంధించిన క్వశ్చన్స్ తయారు చేస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.